హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 55వ భాగాన్ని వినేద్దాం. అన్నయ్య పెద్దమ్మ తనకు తానే ఆ నిర్ణయం తీసుకుంది, అంతే తప్పనిస్తే ఇందులో నాన్నగారి తప్పు అస్సలు లేదు అంటుంది. ఓ, ఎంతైనా మీ నాన్నగారు కదా, అందుకే కూతురు బుద్ధి చూపించావా అంటాడు. అలా అని కాదన్నయ్య, నేను చెప్పేది కాస్త వినండి, మీకు కూడా అర్థమవుతుంది. చెప్పింది చాలు, ఈ నటించడం ఇంకాపు. నేను నిన్ను చెల్లిగా భావించట్లేదు. మరి నువ్వు ఎందుకు మాటకు ముందు ఒక అన్నయ్య, మాటకి తర్వాత ఇంకొక అన్నయ్య అని పిలిచి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? నేను పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్న అనే పదం నా నోటి వెంట వచ్చినప్పటి నుంచి అమ్మా నాన్నని నేను చూడలేదు. ఎవ్వరూ లేరు, నానమ్మ తాతయ్య తప్పనిస్తే. అలాంటిది నాకు ఒక బంధుత్వం ఉందని తెలిసిన తర్వాత అన్నయ్య అని పిలవకుండా ఎలా ఉండగలుగుతాను అంటుంది. మీ నానమ్మ తాతయ్య వల్లే కదా ఇదంతా జరిగింది. మీ నానమ్మ తాతయ్య బలవంతో మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మని అర్ధాంతరంగా వదిలేస్తాడు. పైకి నటించాల్సిన అవసరం లేదు. మీ అమ్మ నాన్నని చంపింది కూడా నేనే అని తెలిసిన తర్వాత కూడా నన్ను అన్నయ్య అని నీకు పిలవాలనిపిస్తుందా? ఏమో, నాకు అదంతా తెలియదు. మీరేం చేశారో నాకు తెలియదు, కానీ అమ్మ నాన్నని చంపింది మీరే అని తెలిసినా కూడా మీరంటే నాకు కోపం రావట్లేదు. మీ కొడుకుతో కూడా చెప్పారు కదా మీ అత్తయ్య అని, మీకు ఎలా చెప్పాలనిపించింది అన్నయ్య? ఇలా మాట్లాడుతూ కూర్చుంటే తను మిమ్మల్ని మాటల్లో పెట్టి వెళ్ళిపోవాలనుకుంటుంది శంభు గారు, అది నీకు అర్థమవుతుందా అంటూ లోపలికి వస్తున్న అమ్మాయి వైపు మౌనంగా చూస్తూ ఉండిపోతుంది సీత. తనెవరో కాదు, తనతో పాటు ఉండి తనకు ఒక చెల్లిగా మారిన జూలీ. తని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సీత. జూలీ ఎవరో కాదు, పార్వతికి స్వయాన చెల్లెలు. అలా ఇద్దరు కలిసి లోపలికి రావడం చూసి అలాగే ఉండిపోతుంది సీత. ఏంటి, తనని చూసి అంత షాక్ అయ్యావా? నన్ను కూడా చూసే ఉంటావు కదా. ఆయన నా భర్త, ఆయన గురించి నీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగే తనని చెల్లి అని పిలిచావు కదా, వరుసకి కూడా తను నీకు చెల్లి అవ్వదు. ఎందుకంటే మీ అన్న భార్యని నేను, తను నాకు చెల్లెలు కాబట్టి అంటూ వివరంగా చెప్తుంది పార్వతి. కేశవ్ మాత్రమే విలన్ అనుకున్నావా? అసలు కేశవ్తో ఆట ఆడిస్తుంది మేము. అది ఆ పిచ్చి వాడికి అస్సలు తెలియదు. వాడి భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు తన ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం ఎవరు అనుకున్నాం? మేమే అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ అబ్బాయి అటువైపు రావడంతో తను వెతుక్కుంటూ వస్తుంది. శంభు మొదటి భార్య దేవిక కూడా వస్తుంది. సీతని చాలా ఆప్యాయంగా చూస్తుంది తను. డాడీ, అత్తకి మెలుగు వచ్చిందా అంటూ వచ్చిరాని మాటలతో అత్త అని పలుకుతున్న పదాన్ని చాలా సంతోషంగా ఆ బిడ్డ వైపే చూస్తూ ఉంటుంది సీత. ఆప్యాయంగా తన దగ్గరికి పిలుస్తుంది. వెళ్ళు దేవ్, ఆఖరిగా నీతో ఏదో మాట్లాడుతుంది, ఎందుకంటే తర్వాత తన ప్రాణం ఉండదు కదా అంటూ తన కొడుకుతో చెప్పడంతో సంజయ్ వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తాడు. దేవిక తన వైపు జాలిగా చూస్తుంది. ఏంటండి ఇది, మీరు చేస్తున్న అరాచకాలు సరిపోవటం లేదా? ఇప్పుడు ఆ అమ్మాయిని చంపడం అవసరం అంటారా? మీ తల్లి చనిపోయింది కాదనడం లేదు, కానీ తన తల్లి తండ్రి ఇద్దరిని చంపేశారు కదా, దానికి అది పరిహారం అయిపోలేదు. మళ్ళీ ఇప్పుడు తనని చిత్రహింస చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏంటి, గోడ వెనక ఉండి మాటలు వినడం మాత్రం మానవ కదా, ఇప్పుడు కూడా విని వచ్చి వాగుతున్నావా దేవిక? అది కాదండి, ఇప్పటికే మీరు చేసిన పాపాలు చాలా పెరిగిపోతున్నాయి. ఇకనైనా ఆ పాపాలు కాస్త ఆపండి. శ్రీరంగ నీతులు చెప్పడానికి నేను ఇక్కడికి పిలిచానా? నీకై నువ్వు ఇక్కడికి వచ్చావా? ప్లీజ్ అండి, పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క కోరిక కూడా కోరలేదు. చాలాసార్లు మీరే అడిగారు కదా, నీకేమైనా కావాలంటే చెప్పు, తీసుకుని వచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతానని. అప్పుడు నేను అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి తను వదిలిపెట్టరు. దేవిక అవకాశం వచ్చినప్పుడే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. నేను అడిగినప్పుడు నువ్వు కాదు అన్నావు. నువ్విప్పుడు కావాలంటే నేను తీసుకొచ్చి ఇస్తాననుకుంటున్నావా? ఏమండి, అక్క మాటలు మీరు వింటూ కూర్చుంటారా? ఇప్పటికే సమయం గడిచిపోతుంది. తన భర్త ఏమైనా చెయ్యొచ్చు, కాబట్టి మనం చేయాల్సిన పని త్వరగా ముగిస్తే బాగుంటుంది అంటుంది పార్వతి. పార్వతి, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక అమ్మాయివే కదా, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అలాంటిది ఇంకొక అమ్మాయిని మన కళ్ళ ముందు చంపేస్తానంటే ఎలా ఒప్పుకుంటున్నావు? నీలో కాస్త కూడా మానవత్వం లేదా? ఏంటి, ఇప్పుడు కూడా నేను ఎత్తి పొడిచి మాట్లాడుతున్నావు కదా? నీకు ఇద్దరు ఆడపిల్లలని నేను ఆయనకి ముందే చెప్పాను, నాకు కూడా వారసుడు కావాలని. ఆయన చెయ్యలేదు. ఈ విషయంలో మాత్రం నీ మీద నాకు చాలా కోపంగా ఉందండి. ఇప్పుడు చూసారా ఈమె ఏం మాట్లాడుతుందో? నాకు ఇద్దరు ఆడపిల్లలని మాట్లాడుతుంది. పార్వతి, నేను అలా అనడం లేదు. మనకి ఆడపిల్లలు ఉన్నారు, మనం ఆడపిల్లలం. అలాంటిది ఇంకొక అమ్మాయి ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించమంటున్నాను. అంతేకాని నీకు ఇద్దరు ఆడపిల్లలని నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఈ రోజుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా మంచిది. అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? నేను ఏది మాట్లాడినా సరే ఈ ఇంట్లో అందరూ తప్పుగా తీసుకుంటారు.
నేను మంచి మాట్లాడుతున్నాను పార్వతి, అది నీకు అర్థం కావడం లేదు. వదిని గారు, మీరు మంచి మాట్లాడుతున్నారు, మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది మీ మనస్తత్వం ఏమిటో అని. కానీ ఈ ఇంట్లో మంచి మాటకు విలువ లేదని అర్థమవుతుందండి. నీ అబ్బాయిని చాలా మంచిగా పెంచారు, తను మాట్లాడుతున్న మాటల్లోనే అర్థమవుతుంది తన గుణం ఏంటో అని. తన తండ్రి నుంచి తనకి సంస్కారం రాలేదేమో కానీ తల్లి సంస్కారాన్ని పుణికి పుంజుకున్నాడు అంటూ సీత మాట్లాడిన మాటలకి కోపంగా తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ ఉద్దేశం? మీరందరూ మంచివాళ్ళు, నేను మా వారు చెడ్డవారుగా కనిపిస్తున్నావా అని అంటుంది పార్వతి. నేను అలా అనలేదండి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళ మానవత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆమె సంస్కారాన్ని ఆమెనే చూపిస్తూనే అర్థమవుతుంది కాబట్టి చెప్పాను. ఇందులో మీరు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అని మాట్లాడుతుంది సీత. చూసారా తను ఎన్ని మాటలు అంటుందో. ఎంతసేపు తను మీతో అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమగా మాట్లాడింది, నాతో మాత్రం కోపం చూపిస్తూ మాట్లాడింది. ఇలాంటి అమ్మాయిని ఇంకా పెట్టుకోవడం ఏంటండి? మీరు కాలుస్తారా, నన్నే చంపేయమంటారా అంటూ కోపంగా చూస్తుంది పార్వతి. ఎందుకు పార్వతి నీకంత ఆవేశం? తను మాట్లాడినంత మాత్రాన నేను కరిగిపోయి తను వదిలిపెడతానని నువ్వెలా అనుకుంటున్నావు? తన ప్రాణం తీయడం మాత్రం ఖాయం, అది ముందు వెనుక జరుగుతుందంతే. తప్పనిస్తే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. పర్వాలేదన్నయ్య, నేను తప్పు పట్టట్లేదు. నువ్వు చంపినా పర్వాలేదు, కానీ ఒక్కసారి మా వారిని చూసి కళ్ళు ముయ్యాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక చివరి అవకాశం అనేది ఉంటుంది కదా, మీరు కూడా నాకు కల్పిస్తారని అనుకుంటున్నాను. ఇది నువ్వేమైనా జైలు కాదు, నువ్వు ఈ జైల్లో బందీవి కాదు. నీ మొగుడికి ఇక్కడ లేడు, వెంటనే నీ దగ్గరకు వచ్చి నేను కలవడానికి. కాబట్టి నోరు మూసుకుని కూర్చుంటే బాగుంటుంది. పార్వతి, ఎందుకంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? తన చివరి కోరిక అడిగింది, అది కూడా తీర్చలేరా అంటూ దేవిక చూస్తుంది. ఇంట్లో అసలు నాకు విలువే లేకుండా పోతుంది. కొడుకును కన్నంత మాత్రాన ఆమెనేమో దేవతగా పూజిస్తున్నారు, నన్ను మాత్రం దెయ్యంలా చూస్తున్నారు అంటూ కోపంగా వెళ్ళబోతుంది పార్వతి. తన చేయి పట్టి ఆపిస్తాడు. శంభు, ఎందుకు నువ్వు అంత ఆవేశపడుతున్నావు? తను అడిగినంత మాత్రాన తన భర్తను తీసుకుని వస్తే వాడు ఎంత రాద్ధాంతం చేస్తానో అందరికీ తెలుసు. అలాంటిది మనం వాడిని తీసుకుని వస్తామని నువ్వెలా అనుకుంటున్నావు అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా తనకు ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది. మాట్లాడుతున్న పార్వతి వైపు వేలు చూపిస్తాడు. నిశ్శబ్దంగా ఉండమని తన పక్కకి వెళ్ళిపోతాడు. ఏంటి, మనం ఇక్కడ ఉండి కాలం వెళ్ళగిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎంతసేపు ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా భయం వేస్తుంది నాకు అంటూ కేశవ్ మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదానికి నీకు ఆవేశమేనా? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆవేశంతో ముందుకు వెళ్తే తన ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. ఇప్పుడు తను చెప్పిన ప్రకారం మనం ఆ ఇంట్లోకి వెళ్ళాలి. తన స్పెషల్గా ఆ గ్రౌండ్ ఫ్లోర్ కట్టించాడంటే సీతను తప్పకుండా అక్కడే ఉంచుంటాడు. కాబట్టి అక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్గానే పెట్టుంటాడు. అలాంటిది వీళ్ళందరినీ దాటుకుని మనం అక్కడికి వెళ్ళాలంటే ఒక పెద్ద సాహసం చేయాలి. అలాంటిది ఇంత ఈజీగా వెళ్ళిపోవాలని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుర్ర ఉందా నీకు అంటూ రావణ్ కేశవ్ మీద కోపంగా అరుస్తూ ఉంటాడు. ఏం చేయమంటావు? నాకు ఊపిరి ఆడడం లేదు కాబట్టే అందువల్ల చెప్పాల్సి వచ్చింది రావణ్. ప్రతిదానికి ఆలోచన కావాలి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అంటూ రావణ్ రిలాక్స్గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ టెన్షన్తో తడబడుతుంటాడు కేశవ్. వీళ్ళు నిమిషం ఆలస్యం చేసే కొద్దీ సీత ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అంటూ ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా హ్యాండ్సప్ అన్న వాయిస్ వినిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకి గురవుతారు రావణ్ అలాగే కేశవ్. ఏంట్రా ఇది? వాడు మనల్ని ఇంత తేలిగ్గా పట్టుకుంటారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మనం పట్టుబడిపోతే వాళ్ళని కాపాడేది ఎవరు? ఎలా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి? ఇంతవరకు మనం ప్లాన్ చేసిందంతా గంగలో కలిసినట్టేనా? చెప్పు రావణ్, ఎందుకు మౌనంగా ఉన్నావు? ముందు మనం సరెండర్ అయిపోయి ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతే బెటర్. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడే మాటలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి నువ్వు చెప్పేవి అర్థం చేసుకోవాలంటే పిచ్చి పడుతుంది నాకు. ఏం చేస్తున్నావు, ఎలా చేయబోతున్నావు, అసలు ఏమీ అర్థం కావడం లేదంటూ కేశవ్ బాధపడుతూ ఉంటాడు. నేను హ్యాండ్సప్ చెప్పి చాలా టైం అయింది. ఇద్దరు ప్రాణాలు పోవాలనుకుంటున్నారా? ఇంత దూరం నా సరౌండ్లోకి వచ్చి నా కళ్ళు మూసి మీ వాళ్ళని తీసుకుని వెళ్ళే ధైర్యం చేశారంటే చాలా తెలివైన వాళ్ళే. మీ భార్యని చనిపోయేటప్పుడు నీ కోరిక ఏంటి అని అడిగితే తను చెప్పిన మాట ఏంటో తెలుసా? మా వారిని ఒక్కసారి చూడాలని అన్నారు. కాబట్టి తనంటే నాకు ఎలాగో కోపం. ఆ విషయం ఎలాగో పక్కన పెడితే నాకంటూ తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మా నాన్నకి పుట్టిన కూతురు కాబట్టి వరుసకి నాకు చెల్లెలవుతుంది. ఎలాగైనా దాని కోరిక తీర్చలేమనుకున్నాను, బట్ ఇలా తీర్చగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సింహపు బోనులోకి వచ్చి సింహాన్ని పట్టుకోవాలంటే ఆ సింహం అంత తేలిగ్గా దొరుకుతుందని ఆ చిట్టెలకు తెలియదు సుమి. మీరు చేసిన ప్రయత్నానికి మిమ్మల్ని ఎంతైనా మెచ్చుకోవాలరా అంటాడు. భార్య అంటే అంత ప్రాణం ఉన్నవాడివి భార్యని నా గురించి తెలుసుకోవడానికి ఎంత దూరం పంపించావా
అసలు నేనెవరో తెలియదు కదా బామర్ది మీకు. ఇంతకాలం అన్నీ చేస్తుంది కేశవ్ గాడని మీరు అంటున్నారు, కానీ వాడి వెనకాల నడిపిస్తున్న అసలైన వ్యక్తి గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నందుకు నీకు కాస్త కూడా బెరుకుగా అనిపించట్లేదు? ఇది ఒక మహా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు నేను. అలాంటిది నన్ను దాటుకొని అంత తేలిగ్గా లోపలికి రావడానికి స్కెచ్ గీసావా? అందెందుకు బామర్తి, నాతో పాటు నువ్వు సగౌరవంగా చెల్లికి భర్తగా నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ నేను మర్యాదపూర్వకంగా నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను కదా. మీ కళ్ళ ముందే నీ భార్యని చంపితే కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసొస్తుంది. పదండి నాతో అంటూ తనతో పాటు వచ్చిన వ్యక్తిని గట్టిగా అరవడంతో వాళ్ళు వీళ్ళని తీసుకుని శంభుతో పాటు ఆ ఇంట్లోకి వెళ్తారు. భయంతో వణికిపోతున్నాడు కేశవ్. ఒకప్పుడు తనే ఒక సామ్రాజ్యానికి అధినేత అనుకున్నాడు, కానీ అలాంటిది ఇప్పుడు ఒక సింహాన్ని ఎదురుగా చూస్తున్నాడు. తన మనసులో తెలియకుండానే భయం ఏర్పడింది. కానీ రావణ్ ముఖంలో బెరుకు, భయం కొంచెం కూడా కనిపించడం లేదు. రావణ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని కేశవ్కి అర్థమైంది. కానీ ఏం చేస్తాడు, అస్సలు ప్లాన్ చేశాడా లేదా? ఇప్పుడు అనవసరంగా మనం ఇరుక్కుపోయాం, మరి ఇక్కడి నుంచి ఎలా బయటపడతామని తన మనసు నిండా ఆలోచనలతో సతమతమైపోతున్నాడు కేశవ్. ఎంతో సంతోషంగా ముందుకు తీసుకెళ్లాల్సిన మా జీవితాలు ఇంతటితో ముగిసిపోతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది అనుకుంటూ తన మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు కేశవ్. కేశవ్ మనసులో ఏముందో తెలుసుకోలేని అమాయకుడైతే కాదు రావణ్. తన వైపు చూసి సైడ్గా ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఇలాంటి సమయంలో కూడా నువ్వు అంత కూల్గా ఉండడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ నవ్వడం కూడానా? ఇక్కడ నాకు ప్రాణం పోతున్నట్టుంది అంటూ తన కళ్ళతో సైగ చేస్తాడు కేశవ్. అలా వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు శంభు. లోపలికి వెళ్తే కానీ తెలియదు ఏ గది ఎక్కడుందో అని. ఎందుకంటే అది ఒక పెద్ద కోటలాగా నిర్మించాడు తను. ఎటువైపు వెళ్తున్నామో అర్థం కావలేదు. ప్రతి ఒక్క గది ఒకేలా ఉన్నాయి. లోపల వేసిన పెయింటింగ్తో సహా మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో పెయింటింగ్ డిజైన్ చేసి ఉంటుంది. ఏంట్రా ఇది, సెంట్రల్ జైల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. బయటికి చూస్తే ఒక పెద్ద బంగ్లా ఉంది, లోపల మాత్రం ఇది ఒక జైలా ఏంట్రా? వాగుతున్నావు అంటూ కేశవ్ వైపు కొరకొర చూస్తూ అడుగుతాడు శంభు. మీలాంటి వాళ్ళంత తేలిగ్గా లోపలికి రావడానికి ఇక్కడ మీకోసం దారి తెరిచి ఉంటుందని అనుకుంటున్నారా? ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత పద్మవ్యూహంలోకి అభిమన్యుడు అడుగుపెట్టి ఎలా తిరిగి వెళ్ళలేక తన ప్రాణాలు కోల్పోయాడో అలాగే ఉంటుంది నేను కట్టుకున్న సామ్రాజ్యం. ఒకసారి ఈ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత అవి మనిషి అయినా జంతువైనా తిరిగి వెళ్ళాలంటే జీవం లేని బాడీగా మాత్రమే బయటికి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. అనుకున్నాను ఎవరు ప్లాన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా జరుగుతుందో, ఎలా ఇక్కడి నుంచి వెళ్తాను అస్సలు అర్థం కావడం లేదు సార్. ఎలాగో మేము బ్రతుకుంటామో లేదు, నాకు ఒక చిన్న క్లారిటీ కూడా లేదు. గొంతు తడి ఆరిపోయింది. కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని కేశవ్ మాట్లాడిన మాటలకి పార్వతి నీళ్ళు తీసుకురా మీ బాస్కి అని అనడంతో పార్వతి వాళ్ళ కోసం నీళ్ళు తీసుకుని వస్తుంది. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేసిన తను ఇక్కడ ఉండడం చూసి తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తను అందించిన నీళ్ళు తీసుకుని గడగడా తాగేస్తాడు. తనేంటి, తనెక్కడుంది అని తన వైపు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? తనెవరో కాదు, నా భార్య. అది కూడా తెలుసుకోలేకపోయావా అని గట్టిగా గంభీరంగా నవ్వడం మొదలు పెడతాడు శంభు. తను నవ్వితే ఊపిరి ఆగి చచ్చిపోతావా అన్నంత భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది రాబా, ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళడం అసాధ్యమని. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నువ్వే ఒక పద్మవ్యూహాన్ని రచించావు అని అనుకున్నాను. అలాంటిది అసలు పద్మవ్యూహం ఇక్కడ ఉందని తెలిసిన తర్వాత నువ్వు అర్జునుడిగా మారాలి, అభిమన్యుడిగా ఉంటే ఎలా చెప్పు అని రావణ్ మాట్లాడిన మాటలకి తనకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నీకు జోక్ వేయాలనిపిస్తుందా అంటాడు కేశవ్. ఎలాగో ప్రాణాలు పోతాయని ఫిక్స్ అయ్యావు కదా, జోక్స్ వేసుకుంటే ఏంటి చెప్పు. పోయేటప్పుడు సంతోషంగా నవ్వుతూ కళ్ళు మూస్తే ఆ తృప్తి ఇంకో రకంగా ఉంటుంది కదా అంటాడు రావణ్. వీడు మనల్ని చంపేస్తాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఈ టెన్షన్ భరించలేక ముందే నేను చంపేస్తానురా. అదేంట్రా, ప్రాణ స్నేహితుడిని, నాకెక్కడ బాధ కలుగుతుందని నీ చెల్లిని ఇంత దూరం తీసుకుని వచ్చా? అది పక్కన పెడితే నా చెల్లిని నీ కడుపులో దాచుకుని మరీ తనకి ఏ బాధ కలగకుండా చూసుకుందామే, అలాంటిది నన్ను చంపగలుగుతావా కేశవ్? మీ ఇద్దరిని ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చొని లోపలికి తీసుకుని వచ్చారని అనుకుంటున్నారా? అత్తారింటికి వచ్చిన సంక్రాంతి అల్లులా కనిపిస్తున్నానా? నీ కంట్లో కొంచెం కూడా ప్రాణభయం లేదు అంటే ఇక్కడి నుంచి బ్రతికి బయటికి వెళ్తావు అనుకుంటున్నావా? నేను ఎలా అనుకుంటాను బావగారు, మీరే దయ తలిస్తే బయటికి వెళ్తాం. అది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదు, అర్థమవుతుందా నీకు? మరి ఆ కంఠంలో ప్రాణం తీసేస్తే జరుగుతుంది కదా బావగారు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? దేవుడా,
అసలే ప్రశాంతంగా ఉన్న వాడికి ఇంకా కోపం తెప్పించేలా మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు నా కథ ముగిసిపోయినట్టే అని కేశవ్ రావణ్కి సైలెంట్గా ఉండమని సైగ చేస్తాడు. నచ్చావురా బామర్ది. నీ పెళ్ళాంతో నాకు శత్రుత్వం లేకుండా ఉండి ఉంటే మనిద్దరం ఈ పాటికి ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం. నీలాంటి తెలివితేటలు ఉన్నవాడిని ఇంత తేలిగ్గా చంపేస్తానని కలలో కూడా అనుకోలేదు అని శంభు మాట్లాడడంతో కలలో అనుకోవాల్సిందే బావా, అది రియల్గా జరగదని అంతే గర్వంగా చెప్తాడు రావణ్. జరగదు అని నువ్వు అనుకుంటున్నావు, జరిగేలా చెయ్యాలని నేను అనుకుంటున్నాను అంటూ తన చేతిలో గన్ తీసుకుంటాడు శంభు. ప్రాణం పోయేటప్పుడు మీ మాటలు ఎగసి ఎగసి పడుతున్నాయి. అలలా ప్రాణం పోయిన తర్వాత ఆ అలలు కాస్త నిశ్శబ్దానికి చేరుకుంటాయి అంటూ రావణ్ నుదుటికి గన్ గురి పెడతాడు శంభు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.